ఈ సీక్రెట్ ఆలు ట్రిక్ వెంటనే మీ ముఖాన్ని మెరిసేలాగా చేస్తుంది. మీ ముఖం పైన డార్క్ సర్కిల్స్, డార్క్ స్పాట్స్, అలానే పిగ్మెంటేషన్, అసలే ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి, ట్యానింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఒక్క పవర్ఫుల్ టిప్ తో వీటన్నిటికీ చెక్ పెట్టేయొచ్చండి. ఎటువంటి పార్లర్కి వెళ్లకుండా, వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లో ఉండే ఆలుతోటే మన స్కిన్ ని చాలా మెరిసేలాగా చేసుకోవచ్చండి. మీ ముఖం అనేది చాలా తెల్లగా మెరిసిపోతుంది, పాలలాగా తెల్లగా కనిపిస్తుంది. నేను మీకు ఈ వీడియోలో లైవ్ రిజల్ట్ అయితే చూపిస్తానండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ముందుగా ఇలాగా ఒక ఆలునైతే తీసుకోండి, దానిని క్లీన్ గా వాష్ చేసేసుకోండి. ఇలాగా ఒక గ్రేటర్ సహాయంతో ఇలాగా ఆలుని తొక్కతోటే తురుముకోండి. చాలా సింపుల్ గా ఇంట్లో ఉండే ఆలుతో ఒక పవర్ఫుల్ ఫేస్ ప్యాక్ అయితే తయారు చేయబోతున్నామండి. 100% రిజల్ట్ అయితే కనిపిస్తుంది. మీరు ఈ ప్యాక్ ని అప్లై చేసిన ఫస్ట్ అప్లికేషన్ కి మీకు 100% రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. ఇక ఇలాగా చూస్తున్నారు కదా, ఆలుని మనం ఇలా తురిమేసుకొని పెట్టుకున్నాం కదండి. ఒక్క ఆలు అయితే సరిపోతుందండి. ఈ సమ్మర్ సీజన్ లో చాలా బాగా యూజ్ అయ్యే ఒక పవర్ఫుల్ స్కిన్ ప్యాక్ అండి ఇది. బంగాళదుంప అనేది మన చర్మానికి ఎంతో మేలు చేస్తుందండి. ఇది మన చర్మం పైన నల్లటి మచ్చలను, పిగ్మెంటేషన్ ను, అలానే కళ్ళ కింద నలుపును, అంతేకాకుండా ఎండలో కమిలిపోయిన చర్మాన్ని తగ్గించడంలో, అలాగే చర్మం పైన అదనపు నూనెను నియంత్రించడంలో చాలా బాగా సహాయపడుతుందండి. బంగాళదుంపలో ఉండే ఎంజైమ్లు చర్మంపై ఉన్న నల్లటి మచ్చలను, అలానే హైపర్ పిగ్మెంటేషన్ ను తగ్గించడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇలా తురుముకొని పెట్టుకున్న ఆలుని మనం ఇలాగా ఒక బౌల్ లోకి అయితే దాని రసాన్ని అయితే తీసుకోవాలండి. మీరు స్ట్రైనర్ తోటి ఫిల్టర్ చేసుకోవచ్చు, లేదు అంటే ఒక క్లాత్ లో నుంచైనా రసాన్ని తీసుకోవచ్చు, లేదా ఇలాగా హ్యాండ్ లో నుంచైనా ఇలాగా చేతిలో పట్టుకొని ఆ ఆలు తురుముని ఇలా గట్టిగా పిసికితే మనకి ఇలాగా రసం అనేది వస్తుంది. ఇలా తీసిన ఈ రసాన్ని మనం ఇప్పుడే యూజ్ చేయకుండా ఒక 10 మినిట్స్ వరకు అలాగా రెస్ట్ అయితే ఇవ్వండి. ఇలాగా 10 మినిట్స్ వరకు మనం రెస్ట్ ఇవ్వటం వల్ల మనకి ఆలులో ఉండే స్టార్చ్ అనేది మనకి సపరేట్ అయిపోతుందండి. ఇక్కడ చూడండి, వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది. మనం ఇంకొక బౌల్ ని తీసుకొని ఆ వాటర్ ని అయితే తీసేసుకోవాలి వేరొక బౌల్లోకి. ఆ స్టార్చ్ నైతే మనం అలాగే ఉంచుకోవాలండి. అదే మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ రసం అయితే మనకు అవసరం లేదండి. అందులో ఉన్న ఆ స్టార్చ్ అయితే మీకు కనిపిస్తుంది కదా, వైట్ కలర్ లోది, అదే మెయిన్ అండి. మన ఫేస్ కి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. మన ఫేస్ పైన నల్లటి మచ్చలు కానీ, పిగ్మెంటేషన్ కానీ, కళ్ళ కింద నల్లటి వలయాలు కానీ, మన ఫేస్ పైన ముడతల్లాగా రావటం, అలానే గీతలు, ఫేస్ అనేది నెల్లగా అయిపోయి డల్గా కనిపిస్తుంది, అసలు గ్లోయింగ్ అనేదే లేదు అనుకునే వాళ్ళు తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. సూపర్ గా వర్క్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఆలు స్టార్చ్ అనేది ఇలాగా వైట్ కలర్ లోకి అయితే ఉంటుందన్నమాట. సో ఇలా రసం అనేది సపరేట్ గా తీసేసుకోండి. ఇక ఇందులోకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అలోవెరా జెల్ అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అలోవెరా జెల్ అయితే ఒక స్పూన్ వరకు అయితే తీసుకోండి. ఇక్కడ అలోవెరా జెల్ ని మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చిన అలోవెరా జెల్ అయితే యూజ్ చేస్తున్నామండి. ఎందుకంటే ఇలా రెడీ చేసిన ఈ ప్యాక్ అనేది మనకి 1 వీక్ వరకు స్టోర్ ఉంటుందన్నమాట. సో అందుకనే ఇలాగా ఈ అలోవెరా జెల్ అయితే తీసుకొని ఒక స్పూన్ వరకు వేసుకొని ఇలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఎటువంటి ఉండలు లేకుండా ఇలాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇందులోకి విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే ఇలాగైతే ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది మన స్కిన్ కి, మన హెయిర్ కి ఎంత బాగా యూజ్ అవుతుందో ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే అండి. సో ఇక్కడ నేను ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే వేసుకుంటున్నానండి. నేను ఈ ప్యాక్ ని 1 వీక్ వరకు అప్లై చేసుకున్నానండి. అంతే, నా ఫేస్ పైన రిజల్ట్ చూసి నేను ఒక్కసారిగా షాక్ అయిపోయాను. అంత బాగా వర్క్ అయిందండి. ఇంతకు ముందు నా ఫేస్ అనేది చాలా డల్ గా, నెల్లగా అయితే ఉండేదన్నమాట. సో ఈ ప్యాక్ ని ఇలా తయారు చేసుకొని నా ఫేస్ కి అయితే నైట్ క్రీమ్ లాగా అయితే యూజ్ చేశానండి. సూపర్ గా వర్క్ అయింది. 100% రిజల్ట్ అనేది కనిపించింది. సో అందుకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక ఇందులోకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అయితే మిక్స్ చేసుకోవాలండి. అది వచ్చేసి చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పసుపుని అయితే యాడ్ చేసుకుంటున్నాం. మీ దగ్గర కస్తూరి పసుపు ఉంటే దానిని కొద్దిగా అయితే యాడ్ చేసేసుకోండి. లేదు అనుకున్న వాళ్ళు మనం కిచెన్ లో ఏదైతే రెగ్యులర్ గా యూజ్ చేస్తామో ఆ పసుపునైనా కొద్దిగా పించ్ ఆఫ్ వరకు అయితే వేసుకొని ఇలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, అలానే నాకు కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ చేసేయండి. సో ఇలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన ఫేస్ పైన ఎలాగ అప్లై చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవాలి, ఈ ప్యాక్ ని మనం డైలీ అప్లై చేసుకోవచ్చా, ఎన్ని రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు, లేకుంటే డైలీ
ప్రిపేర్ చేసుకోవాలా ఈ ప్యాక్ ని అనేది నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియోలో. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. సో ముందుగా ఈ ప్యాక్ ని మీ ఫేస్ కి అప్లై చేసుకునే ముందు మీరు మీ ఫేస్ ని వాష్ చేసి క్లీన్ చేసేయండి. ఇక ఒక పొడి క్లాత్ తో తుడిచేసేసుకోండి. తర్వాత ఈ ప్యాక్ ని మీ ఫేస్ పైన అప్లై చేసేసుకోండి. ఈ ప్యాక్ ని మీ ఫేస్ కి నైట్ టైం అయితే అప్లై చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా లైట్ గా అయితే ఉంటుందండి. అసలు అప్లై చేసినట్టే ఉండదన్నమాట. సో కొద్దిగా ఇలా తీసుకొని మీ ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోవచ్చు. కావాలంటే మీరు హ్యాండ్స్ కి నెక్ కి ఎంచక్కా అప్లై చేసుకోవచ్చు అనమాట. చాలా లైట్ గా అయితే ఉంటుందండి. సో ఇలాగా మనం ఫెయిర్ అండ్ లవ్లీని, మనం ఏదైనా క్రీమ్స్ ని మన ఫేస్ కి ఎలాగైతే అప్లై చేసుకుంటామో ఇలాగా ఈ ప్యాక్ ని కొద్దిగా తీసుకొని నైట్ క్రీమ్ లాగా మీ ఫేస్ పైన అయితే అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకొని ఒక 2 to 3 minutes వరకు ఇలాగా మసాజ్ చేసేసుకోండి మీ ఫేస్ పైన. ఇలాగా మీ ఫేస్ పైన నైట్ టైం అయితే అప్లై చేసుకొని అలాగే నిద్రపోండి. తర్వాత మార్నింగ్ అయితే వాష్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఏదో ప్యాక్ ని అప్లై చేసినట్టుగా అయితే లేదండి. చాలా లైట్ గా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఇప్పుడు వాష్ చేసి చూపిస్తానండి. మీకు లైవ్ లో రిజల్ట్ అనేది చూపిస్తాను. ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే వాష్ చేస్తున్నానండి. సో మీరు నైట్ టైం పెట్టుకొని ఇలాగా మార్నింగ్ అయితే వాష్ చేసుకోండి. సోపుతో అయితే వాష్ చేసుకోవచ్చండి. డిఫరెన్స్ అనేది మీకు కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. చాలా బ్రైట్ గా అయితే ఉందండి. నా స్కిన్ అనేది చాలా వైట్ గా అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ప్యాక్ ని అప్లై చేసిన హ్యాండ్ ని చూడండి, ప్యాక్ ని అప్లై చేయని హ్యాండ్ అయితే చూడండి. ఈ ప్యాక్ ని అప్లై చేసిన తర్వాత మీ ఫేస్ అనేది చాలా గ్లోయింగ్ గా అయితే కనిపిస్తుందండి. అంతేకాకుండా మీ ముఖం పైన మచ్చలు, పిగ్మెంటేషన్, కళ్ళ కింద నల్లటి వలయాలు, మీ స్కిన్ అనేది డ్రై అయిపోయింది, లూజ్ గా అయిపోయింది, ట్యానింగ్ అనేది ఎక్కువగా ఉంది, అసలు గ్లోయింగ్ గా కనిపించడం లేదు అనుకునే వాళ్ళందరికీ ఇది సూపర్ గా వర్క్ అవుతుందండి. 100% రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను వాష్ చేసిన తర్వాత మీ ముందు నేనైతే నా 2 చేతుల్ని పెట్టి చూపిస్తున్నానండి. ఈ హ్యాండ్ ని చూడండి, క్రీమ్ ని అప్లై చేసిన హ్యాండ్ ని చూడండి, క్రీమ్ ని అప్లై చేయని హ్యాండ్ ని అయితే చూడండి. మీకే డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కదా. సో ఎంత బ్రైట్ గా గ్లోయింగ్ గా అయితే కనిపిస్తుందో స్కిన్ అనేది. సో ఇలా రెడీ చేసుకున్న ఈ ప్యాక్ ని మనం ఇలాగా ఒక చిన్న బాక్స్ లోకి అయితే స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకోవచ్చండి. ఇది అస్సలు పాడవదండి. ఒక 1 week వరకు అలాగే స్టోర్ అయితే ఉంటుందన్నమాట. ఈ ప్యాక్ ని మనం డైలీ అప్లై చేసుకోవచ్చండి. నైట్ టైం అయితే అప్లై చేసుకోండి. మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుందండి. ఇది సూపర్ పవర్ఫుల్ నైట్ క్రీమ్ అన్నమాట. ఈ ప్యాక్ ని తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ అన్నమాట. సో అన్ని కూడా మన కిచెన్ లో దొరికే వాటితోనే మనం ఎంచక్కా ఇలాగా నైట్ క్రీమ్ ని అయితే తయారు చేసుకొని మన ఫేస్ కి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఎటువంటి పార్లర్కి వెళ్లకుండా మన ఫేస్ అనేది చాలా వైట్ గా గ్లోయింగ్ గా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇలాగా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా అయితే తీసుకొని మీ ఫేస్ పైన ఇలాగా నైట్ టైం అప్లై చేసుకొని పడుకోండి. తర్వాత మార్నింగ్ అయితే సోప్ తోటి వాష్ చేసేసుకోండి. చాలా లైట్ గా అయితే ఉంటుందండి ఈ ప్యాక్ అనేది. సో తప్పకుండా ట్రై చేసేయండి. 100% రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలానే నాకు కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ చేసేయండి.